రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో బతుకమ్మ దసరా చాలా పెద్ద పండుగలు. ఈ పర్వదినాల్లో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు బస్సులు రాకపోకలు సాగిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. పండుగల కోసం 5265 అదనపు బస్సు సర్వీసులు నడపనున్నట్లు సంస్థ ఇదివరకు వెల్లడించింది. నేటి నుంచి ఈ ప్రత్యేక బస్సులు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. ఇక హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల నుంచి 2 తెలుగు రాష్ట్రాలకు నేటి నుంచి ఈ నెల 25 వరకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు టీఎస్ఆర్టీసీ రంగారెడ్డి రీజనల్ మేనేజర్ ఏ శ్రీధర్ తెలిపారు. అన్ని ప్రాంతాలకు ఎంజీబీఎస్ నుంచి బస్సు సర్వీసులు నడపడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతాయనే ఉద్దేశంతోనే మెహదీపట్నం, ఉప్పల్, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, ఆరంఘర్, క్రాస్ రోడ్డు తదితర ప్రాంతాల నుంచి సర్వీసులు ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. ఇక ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా రవాణా శాఖ, ట్రాఫిక్ పోలీసులు, జీహెచ్ఎంసీ సిబ్బంది సహకారంతో తగిన ఏర్పాట్లు చేసినట్లు ఆర్ఎంఏ శ్రీధర్ చెప్పారు. ఇక ఈ ప్రత్యేక బస్సుల్లో ప్రయాణికులు వెంట తీసుకువెళ్లే 50 కిలోల పైన లగేజీకి విధించే ఛార్జీలు 20% రాయితీ ఇస్తున్నట్లు కూడా ఆర్టీసీ హైదరాబాద్ జోన్ ఈడీ ఏ పురుషోత్తం నాయక్ వెల్లడించారు. ఈ నెలాఖరు వరకు హైదరాబాద్ నగరం నుంచి దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని ఆయన సూచించారు. ఇక రాఖీ పౌర్ణమి మాదిరిగానే దసరాకు లక్కీ డ్రా నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేసి వారిని ఘనంగా సత్కరించాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. ఈ లక్కీ డ్రాలో గెలుపొందిన ప్రయాణికులకు 11 లక్షల రూపాయల నగదును బహుమతులు అందించనుంది. ప్రతి రీజియన్కు ఇక 5 పురుషులు, 5 మహిళలు, మొత్తంగా 110 మందికి ఒక్కొక్కరికి 9,900 రూపాయల చొప్పున బహుమతులు ఇవ్వనుంది. ఈ నెల 21 నుంచి 23వ తేదీ వరకు, మళ్ళీ 28 నుంచి 30వ తేదీల్లో టీఎస్ఆర్టీసీ బస్సులో ప్రయాణించే వారందరికీ ఈ లక్కీ డ్రాలో పాల్గొనే అవకాశం ఉంది. ఆయా తేదీలో ప్రయాణం పూర్తయ్యాక టికెట్ వెనకాల పేరు, వారి ఫోన్ నెంబర్ను రాసి వాటిని బస్టాండ్లో ఏర్పాటు చేసిన డ్రా బాక్సులో వేయాలి. బస్టాండ్లు, ప్రయాణికుల రద్దీ ప్రాంతాల్లో పురుష, మహిళలకు వేరువేరుగా డ్రాప్ బాక్సులను సంస్థ ఏర్పాటు చేసింది. ఇక లక్కీ డ్రా అనంతరం డ్రాప్ బాక్సులు సంబంధిత ఆర్ఎం కార్యాలయాలకు చేర్చి ప్రతి రీజియన్ పరిధిలో లక్కీ డ్రా నిర్వహించి 10 మంది చొప్పున విజేతలకు అధికారులు ఎంపిక చేస్తారు. మొత్తంగా 11 రీజియన్లతో కలిపి 110 మంది విజేతలను ఎంపిక చేస్తారు. ముఖ్య అతిథుల చేతుల మీదుగా విజేతలకు నగదు బహుమతులు అందజేస్తారు. బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో బతుకమ్మ దసరా చాలా పెద్ద పండుగలు. ఇక ఈ పర్వదినాల్లో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు బస్సులు రాకపోకలు సాగిస్తూ ఉంటారు. ఇక ఈ నేపథ్యంలోనే టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. పండుగ కోసం 5265 అదనపు బస్సు సర్వీసులు నడపనున్నట్లు సంస్థ ఇదివరకే వెల్లడించింది. ఇక నేటి నుంచి ఈ ప్రత్యేక బస్సులు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల నుంచి 2 తెలుగు రాష్ట్రాలకు నేటి నుంచి నెల 25 వరకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు టీఎస్ఆర్టీసీ రంగారెడ్డి రీజనల్ మేనేజర్ ఏ శ్రీధర్ తెలిపారు. అన్ని ప్రాంతాలకు ఎంజీబీఎస్ నుంచి బస్సు సర్వీసులు నడపడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతాయనే ఉద్దేశంతోనే మెహదీపట్నం, ఉప్పల్, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, ఆరంఘర్, క్రాస్ రోడ్ తదితర ప్రాంతాల నుంచి సర్వీసులు ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. ఇక ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా రవాణా శాఖ, ట్రాఫిక్ పోలీసులు, జీహెచ్ఎంసీ సిబ్బంది సహకారంతో తగిన ఏర్పాట్లు చేసినట్లు ఆర్ఎంఏ శ్రీధర్ తెలిపారు. ఇక ఈ ప్రత్యేక సర్వీసుల్లో బస్సులో ప్రయాణికులు వెంట తీసుకువెళ్లే 50 కిలోలకు పైగా లగేజీకి విధించే ఛార్జీలో 20% రాయితీ ఇస్తున్నట్లు కూడా ఆర్టీసీ హైదరాబాద్ జోన్ ఈడీ ఏ పురుషోత్తం నాయక్ తెలిపారు. ఈ నెలాఖరు వరకు హైదరాబాద్ నగరం నుంచి దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఇక రాఖీ పౌర్ణమి మాదిరిగానే దసరాకు లక్కీ డ్రా నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేసి వారిని ఘనంగా సత్కరించాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. ఈ లక్కీ డ్రాలో గెలుపొందిన ప్రయాణికులకు 11 లక్షల రూపాయల నగదు బహుమతులు అందించనుంది. ప్రతి రీజియన్కు 5 పురుషులు, 5 మహిళలు, మొత్తంగా 110 మందికి ఒక్కొక్కరికి 9,900 రూపాయల చొప్పున బహుమతులు ఇవ్వనున్నారు. ఈ నెల 21 నుంచి 23వ తేదీ వరకు, మళ్ళీ 28 నుంచి 30వ తేదీల్లో టీఎస్ఆర్టీసీ బస్సులో ప్రయాణించే వారంతా ఈ లక్కీ డ్రాలో పాల్గొనే అవకాశం ఉంది. ఆయా తేదీల్లో ప్రయాణం పూర్తయ్యాక టికెట్ వెనకాల
పేరు వారి ఫోన్ నెంబర్ను రాసి వాటిని బస్టాండ్లో ఏర్పాటు చేసిన డ్రాప్ బాక్సుల్లో వేయాలి. ఇక బస్టాండ్లు, ప్రయాణికుల రద్దీ ప్రాంతాల్లో పురుష, మహిళలకు వేర్వేరుగా డ్రాప్ బాక్సులను సంస్థ ఏర్పాటు చేయనుంది. లక్కీ డ్రా అనంతరం డ్రాప్ బాక్సులు సంబంధిత ఆర్ఎం కార్యాలయాలకు చేర్చి ప్రతి రీజియన్కు పరిధిలో లక్కీ డ్రా నిర్వహించి 10 మంది చొప్పున విజేతలకు అధికారులు ఎంపిక చేస్తారు. మొత్తంగా 11 రీజియన్లో కలిపి మొత్తంగా 110 మంది విజేతలను ఎంపిక చేస్తారు. ముఖ్య అతిథుల చేతుల మీదుగా ఇక నగదు బహుమతులను అందజేస్తారు.